Hi guys, welcome back to our channel Crypto Trendsetter. సో టుడే సిపెన్ లిస్టింగ్ అండి బిట్మార్ట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఏం చేద్దామంటే ప్రైస్ ప్రిడిక్షన్ అనేది మనం కొన్ని పారామీటర్స్ తీసుకొని దాన్ని బట్టి ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో సిపెన్ అనేది టోటల్ సప్లై మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. టోటల్ సప్లై 3.3 బిలియన్ అండ్ మైన్ చేసిన కాయిన్స్ అయితే 2 బిలియన్. సో నేను 2 బిలియన్ అంటే 2 బిలియన్‌లో 2 బిలియన్‌లో మొత్తం 2 బిలియన్ కూడా సర్క్యులేటింగ్‌లో ఉండదండి. బట్ నేనైతే సర్క్యులేటింగ్ సప్లై 2 బిలియన్ అనే చెప్పి తీసేసుకున్నాను. బట్ సర్క్యులేటింగ్ సప్లై అయితే 2 బిలియన్ ఉండదు. ఎందుకంటే ఇందులో కొంతమంది ఆహ్, అమ్ముకోకుండా ఉంటారు. లేదా కొంతమందిది అంటే సర్క్యులేటింగ్ సప్లై అనేది మొత్తం అయితే రాదు. కన్ఫర్మ్‌గా 2 బిలియన్‌కి 2 బిలియన్ కూడా సర్క్యులేటింగ్‌కి అయితే రాదు. బట్ మనం 2 బిలియన్ మైన్ చేసాం కాబట్టి అందరూ సేల్ చేయడానికి లేదా ఎక్స్‌చేంజ్‌కి తీసుకొచ్చారనే ఉద్దేశంతో మనం చెప్పుకుంటున్నాం. సో, సర్క్యులేటింగ్ సప్లై 2 బిలియన్ ఇక్కడ 9 జీరోస్ ఉన్నాయి కదండీ! 3, 3, 3 సో, 9 జీరోస్ అంటే 1 బిలియన్ అని అర్థం. సో, 2 బిలియన్. సో, మార్కెట్ క్యాప్ వచ్చి 10,00,000 అంటే 1,000,000. 1,000,000 అంటే ది వరస్ట్ కేస్ మనం 1,000,000 మార్కెట్ క్యాప్ ఏసుకోవచ్చు. సో, 1,000,000 అంటే దీన్నే ఈజీగా ఉండడం కోసం ఇలా రాసాను. సో, 1,000,000 మార్కెట్ క్యాప్ అయితే ప్రైస్ ఎలా డిసైడ్ అవుతది అంటే మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై సర్క్యులేటింగ్‌లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఎంత సప్లై ఉన్నది అన్నదే ప్రైస్. సో, నేనేం చేశానంటే మార్కెట్ క్యాప్ ఎంత 10,00,000 అంటే 1,000,000 1,000,000 మాత్రమే మార్కెట్ క్యాప్ ఎళ్ళిందనుకోండి. ఓకే. సో, దాన్ని డివైడెడ్ బై సర్క్యులేటింగ్‌లో ఎన్నున్నాయి 2 బిలియన్ అనుకున్నాం. సో, ప్రైస్ ఎంతుంది? $0.001 $0.001 అండి. సో, సపోజ్ ఒక పర్సన్ దగ్గర 10,000 కాయిన్స్ మైన్ చేసుకున్నాడనుకోండి. ఆ 10,000 కాయిన్స్ అమ్ముకోవాలి అనుకుంటే ఎంత వస్తది వాల్యూ? $5. $5 అంటే నేనేం చేశానంటే ₹90 పర్ డాలర్ ఏసాను. సో, 450 ఇదన్నది ఏంటంటే వరస్ట్ సిట్యుయేషను. ఇది అయితే జరగకూడదు అని అనుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు జరుగుతదో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 బిలియన్ టోకెన్స్ ఇవన్నీ గూడా మనకేం చేశాడు సిపెన్ వాడు మన దగ్గర 2000 కాయిన్స్ మైన్ చేస్తే అందులో 3% కట్ చేసి మనకి ట్రస్ట్ వాలెట్‌కి ఇచ్చాడు. సో, అలాగా అందరి దగ్గర నుంచి ఉన్న కాయిన్స్ అన్నీ ఎక్స్‌చేంజ్‌కి తీసుకొచ్చి అందరూ అంటే ఈ ప్రాజెక్ట్ పైన ఇంట్రెస్ట్ లేదు అని అమ్మేస్తేనే ఈ సిట్యుయేషన్‌లో జరుగుతది. సో, ఇది వరస్ట్ కేసు. ఇది జరగదు. జరగడానికైతే 1% మాత్రమే ఛాన్స్ ఉంటది. అంతకు మించి ఎక్కువ ఛాన్స్ అయితే లేదు. సో, ఇది. నెక్స్ట్ బేర్ మార్కెట్ కండిషన్స్. అంటే బేర్ మార్కెట్ కండిషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ డంప్‌లోనే ఉంది యాక్చువల్‌గా. నిన్న చూసుకుంటే చాలా డంప్‌లో ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ పైన ఎటువంటి అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండా అంటే టీమ్ అనేది సైలెంట్‌గా ఉందనుకోండి. అసలు ఏ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏం జరుగుతది? నెక్స్ట్ ఎక్స్‌చేంజ్‌లో ఎక్కడైనా లిస్ట్ చేస్తామా అనే విషయం కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదనుకోండి. సో, మాక్సిమం 10,000,000 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంటది. అప్పుడు అలాంటి కేస్‌లో మనకి 0.005 ప్రైస్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. సో, అలా ఎళ్తే ఎంత 10,000 కాయిన్స్ ఉంటే $50 అవుతది. సో, $50 అంటే 4,500 అనమాట. ఓకే. అలాగే ఇది అవ్వడానికి కూడా 20% ఛాన్స్ ఉంటదండి. ప్రాబబిలిటీ కూడా మీకేస్తాను. 1% దీనికైతే 1% దీనికైతే 20% ఓకే. 20-30% 20% ఏసుకోండి. గుడ్ మార్కెట్ కండిషన్స్. దీనికి వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఎంత అంటే 40% ఏసుకోవచ్చండి దీనికి. 40% ప్రాబబిలిటీ అయితే అదంతా కూడా నా ఒపీనియన్ అండి. జస్ట్ మీకు ఒక అండర్‌స్టాండింగ్ ఇవ్వడం కోసం నేను ఇది చేస్తున్నాను. గుడ్ మార్కెటింగ్ కండిషన్స్ అంటే ఏం లేదు. వీళ్ళు లాంచ్ అవ్వగానే బిట్‌మార్ట్‌లో లాంచ్ అవ్వగానే ఆల్రెడీ వీళ్ళు బిట్‌మార్ట్‌తో సహా వేరే వీక్స్ అనే ఎక్స్‌చేంజ్ అండ్ ఇంకొక ఎక్స్‌చేంజ్ అసెంటెక్స్ అని చెప్పి ఒకటుంది. సో, అందులో కూడా లిస్ట్ చేయాలనుకుంటున్నారు. సో, వీటితో పాటు టైర్ 1 ఎక్స్‌చేంజెస్ అనమాట. టైర్ 1 ఎక్స్‌చేంజెస్ అంటే కూకాయిన్, బిట్‌గెట్, గేట్ ఐఓ,
అలాగే ఇంకా కొన్ని ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ బింగ్ ఎక్స్ ఇవన్నీ టైర్ 1 వస్తాయన్నమాట. సో, ఇందులో గాని వీళ్ళు ఎక్స్‌చేంజెస్‌లో మేము లిస్ట్ చేస్తామని గాని వీళ్ళు అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా 100,000,000 అయితే రీచ్ అయిపోతదండి. 100,000,000 రీచ్ అయిందంటే 10,000 అంటే $0.05 అవుతది. $0.05 అయితే మనకి 10,000 కాయిన్స్ ఉంటే $500 అవుతది. $500 అంటే ₹90 చొప్పున 45,000 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను అనుకోవడం 10% ప్రాబబిలిటీ ఉందండి. 10% ప్రాబబిలిటీ ఉంది. 10-20 కూడా ఏసుకోవచ్చు. 20% ప్రాబబిలిటీ ఏసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇదేంటంటే ఇది టీమ్ ఎలాంటి పాజిటివ్ న్యూస్ ఇవ్వాలంటే డైరెక్ట్ ఆహ్, ఎయిదర్ టైర్ 1 ఎక్స్‌చేంజెస్‌లోనైనా లిస్ట్ చేయాలి. ఆల్ టైర్ 1 ఎక్స్‌చేంజెస్‌లో వన్ బై వన్ లిస్ట్ చేసుకుంటూ పోవాలి. అండ్ అలాగే వీళ్ళేం చేయాలంటే బినాన్స్‌లో కూడా లిస్ట్ చేస్తామని గాని అనౌన్స్‌మెంట్ గాని వచ్చిందంటే 1,000,000,000 రీచ్ అయిపోతదండి. ఆ 1,000,000,000 రీచ్ అయిపోయిందంటే మార్కెట్ క్యాపు 1,000,000,000 రీచ్ అయిపోయిందంటే ప్రైస్ వచ్చేసి మీకు $0.5 అయిపోతది. $0.5 అంటే 10,000 కాయిన్స్ ఒకళ్ళ దగ్గర ఉన్నాయంటే $5,000 అవుతది. $5,000 అంటే 4,50,000 ఓకే. సో, ఇది ఎప్పుడు అంటే బినాన్స్‌లో లిస్టింగ్ పడింది అంటే ఖచ్చితంగా 1,000,000,000 అయితే రీచ్ అయిపోతది. 1,000,000,000 అనేది చాలా తక్కువ అన్నమాట. సో, ఈ 2 కూడా ఎక్స్‌ట్రీమ్ కేసెస్ అన్నమాట. సో, ఈ ఈ ఈ బినాన్స్ లిస్టింగ్ అనేది ఒకటి. అండ్ నెక్స్ట్ మెయిన్‌నెట్ అనేది లాంచ్ చేసేస్తాం. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ చేసేస్తాం. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా వీళ్ళు ఫుల్‌ఫిల్ చేసేస్తే ఈ లాస్ట్ ఎక్స్‌ట్రీమ్ కేస్ ఏదైతే ఉందో అది పాసిబిలిటీ ఉందండి. 10,000,000,000 అంటే $5 రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇవన్నీ జరగడానికి లిస్టింగ్ రోజే జరుగుతదని మనం చెప్పలేము. లిస్టింగ్ రోజులో మనం అన్ని అనౌన్స్‌మెంట్‌లు కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, లిస్టింగ్ అప్పుడు స్టార్ట్ అవ్వడంలో నేను అనుకోవడం ఈ 2 కండిషన్స్‌లో ఎక్కడో దగ్గర లిస్ట్ అవుతదని నేనైతే అనుకుంటున్నాను. ఈ 2 కండిషన్స్‌లో ఎక్కడో లిస్ట్ అవుతదని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఈ 2 చూడాలి. ఇదంతా నా ప్రిడిక్షన్. నేను అనుకోవడం అయితే ఇది. బట్ ఈ 2 కూడా అంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ కండిషన్‌లో అయితే ఈ అనౌన్స్‌మెంట్‌లయితే ఇవ్వరని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత వరస్ట్‌గా కూడా ఉంటదని కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అండ్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో మీరు కామెంట్‌లో చెప్పండి. సో థట్ అందరికీ తెలుస్తది గదా! సో ఎవరు ఏమనుకుంటున్నారనేది. ఎందుకంటే ఎక్కువ మంది ఏమనుకుంటున్నారో తెలిస్తేనే ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి కూడా టీమ్‌కి కూడా అర్థమవుతది. ఓకే. ఇంతమంది దీని మీద పాజిటివ్‌గా ఉన్నారు. లేదా ఇంతమంది దీని మీద నెగెటివ్‌గా ఉన్నారు ప్రాజెక్ట్ పైన. అని దాన్ని బట్టి వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్‌కి ఉంటది. సో, ఇదండి ఓవరాల్‌గా ప్రైస్ ప్రిడిక్షన్ $1 అవుతదా? $1 అవుతదా అని నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను గదా! సో, ఇలా మార్కెట్ క్యాప్‌ని మీరు చూసుకుంటూ అది అవుతదా? లేదా? అండ్ న్యూస్ ఏదైతే మనకి టీమ్ ఏదైతే న్యూస్ రిలీజ్ చేస్తారో దాన్ని బట్టి డిపెండ్ అవుతదండి. దీని ప్రైజింగ్ అయితే. సో, ఇది ఓవరాల్‌గా మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో, అందరూ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సిపెన్ ఎవరికైనా కావాలి అంటే ఈరోజు ఎందుకంటే ఇది లిస్టింగ్ అయ్యేది మన ఇండియన్ టైమ్‌లో అయితే ఈవినింగ్ 8:30 పీఎం 8:30 పీఎంకి అవుతది. సో, మీరు ఈలోపే ఆహ్, కాయిన్స్ కావాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్‌కైనా కాల్ చేయండి. లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ లేదా వాట్సాప్ గ్రూప్‌లో లింక్ పెడతాను. అందులో జాయిన్ అయ్యి మీరు ఎన్ని కాయిన్స్ కావాలో చెప్పండి. సో థట్ ఉన్నంత వరకు నేనైతే డీలర్ దగ్గర నుంచి తీసుకొని మీకు అరేంజ్ చేయడం జరుగుతది. ఎందుకంటే ఎన్నుంటాయో గూడా నాకు తెలీదు. ఈరోజు ఆల్రెడీ చాలామంది కొనుక్కున్నారు కొంతమంది. సో, స్టాక్ అయితే ప్రెజెంట్ లేదు. బట్ ప్రెజెంట్ స్టాక్ ఎక్కువైతే లేదు. బట్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ కావాలి అనుకుంటే నేను ఖచ్చితంగా అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిపెన్ ప్రైస్ ప్రిడిక్షన్ అండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.